హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదా. అయితే అందంగా ఉండటం అంటే తెల్లగా ఉండటం మాత్రమే కాదు, చర్మం రంగు ఏదైనా కానీ కాంతివంతంగా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే మనం ఎదుటి వారికి అందంగా కనపడతాం. అయితే ముఖ్యంగా ఈ చలికాలంలో కానీ వర్షాకాలంలో స్కిన్ అనేది పొడిబారిపోయి డ్రైగా కూడా మారిపోతుందని మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి ప్రాబ్లమ్స్తో పాటు మన ముఖాన్ని కాంతివంతంగా ఆరోగ్యంగా మార్చే ఒక మంచి రెమెడీ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఆ రెమెడీ ఏంటో చూసేద్దామా? దీనికోసం ముందుగా మనం ఒక క్లీన్ బౌల్ని తీసుకుందాం. అలాగే ఇప్పుడు మనకి కావాల్సిన ఆ ముఖ్యమైన పదార్థం పెరుగు. అవును ఫ్రెండ్స్, మన అందాన్ని రెట్టింపు చేసే పదార్థాలలో పెరుగు అనేది ముందు స్థానంలో ఉంటుంది. ఇప్పుడు ముందుగా మనం 1 స్పూన్ పెరుగుని ఈ బౌల్లోకి తీసుకోవాలి. ముఖ్యంగా పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ అనేది ఒక సహజమైన బ్లీచ్ లాగా పనిచేసి మన ముఖం మీద ఉండే ట్యాన్ని కానీ చర్మరంధ్రాలని శుభ్రం చేస్తుంది. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది ఉప్పు. మనం నార్మల్గా కిచెన్లో ఉపయోగించే ఉప్పును తీసుకొని ఒక చిటికెడు ఉప్పును మాత్రమే జాగ్రత్తగా చూడండి. ఈ పదార్థాల క్వాంటిటీని మీరు జాగ్రత్తగా మిక్స్ చేస్తేనే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఒక చిటికెడు ఉప్పును కూడా ఈ పెరుగులో బాగా మిక్స్ చేయండి. ఉప్పు అనేది ఒక సహజ సిద్ధమైన క్లెన్సర్ కాబట్టి మన ముఖం మీద పేరుకుపోయిన దుమ్ము ధూళిని చక్కగా శుభ్రం చేస్తుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా పెరుగు అనేది మన స్కిన్కి మంచి మాయిశ్చర్ని ఇచ్చి చర్మం పొడిబారకుండా ఎలాంటి చారలు దద్దుర్లు లేకుండా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు చివరిగా మనం ఇందులో కలపవలసింది పచ్చి పసుపు. మీరు పచ్చి పసుపుని ఒక చిటికెడు మాత్రం ఇందులో మిక్స్ చేయండి. మీ దగ్గర పచ్చి పసుపు లేకపోతే కిచెన్లో ఉపయోగించే పసుపునైనా మీరు ఒక చిటికెడు ఉపయోగించండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. పసుపు అనేది మన ఆహారానికి మంచి రంగును మాత్రమే కాదు, మన చర్మానికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ కానీ యాంటీ ఫంగల్ లక్షణాలు అనేవి ముఖం మీద ఉండే మొటిమలను వాటి తాలూకు మచ్చలను కూడా నివారిస్తుంది. ఇప్పుడు చూసారు కదా, మన ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. అయితే దీన్ని మీరు ఫేస్ ప్యాక్ లాగా ఉపయోగించుకోకూడదు. ముందుగా మీ శరీరంలో ఏ ప్రదేశంలో అయితే మీరు ఈ ప్యాక్ని ఉపయోగించాలి అనుకుంటున్నారో ఆ ప్రదేశాన్ని శుభ్రంగా గోరువెచ్చని నీటితో వాష్ చేసుకోండి. తర్వాత మీ ముఖం మీద కానీ మీ చేతులు, మెడ అలా ఏ ప్రదేశంలో అయినా ఈ ప్యాక్ని కొద్దిగా తీసుకుని అప్లై చేసుకోండి. తర్వాత మీరు కనీసం ఒక 4-5 నిమిషాల పాటు మీ చేతులతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. తెల్లగా ఉండే ఈ ఫేస్ ప్యాక్ అనేది పసుపు రంగులో మసాజ్ చేస్తూ ఉండే కొద్దీ పసుపు రంగులోకి మారుతుంది. అంటే మన ముఖం మీద పేరుకుపోయిన దుమ్ము ధూళి మలినాలను ట్యాన్ను ఈ ఫేస్ ప్యాక్ అనేది నిమిషాల్లో మాయం చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ప్యాక్ అనేది లైట్ ఎల్లో కలర్లోకి మారిపోయింది కదా. ఇలా మారిన తర్వాత మీరు ఒక 5 నిమిషాల పాటు ఈ ప్యాక్ని ఇలాగే ఆరనిచ్చి తర్వాత మీరు నార్మల్ వాటర్తో మీ ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చాలు. ఇలా కనుక మీరు వారానికి 1 నుంచి 2 సార్లు ఈ ఫేస్ ప్యాక్ కనుక వాడుతూ ఉంటే మీ ముఖం మీద ఉండే ముడతలు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే పెరుగు అనేది కొలాజన్ ఉత్పత్తిని కూడా బాగా పెంచుతుంది. అలాగే ముఖం మీద పేరుకుపోయిన సన్ ట్యాన్ని కూడా నివారించి ముఖాన్ని రెట్టింపు కాంతివంతంగా మారుస్తుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.